ఫ్రెండ్స్, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదకరమైన పరాన్నజీవులపై శాస్త్రవేత్తలు మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉత్తర అమెరికాలో క్రమంగా విస్తరిస్తున్న ఓ ప్రాణాంతకమైన టేప్ వామ్ ఇప్పుడు అమెరికా పశ్చిమ తీర ప్రాంతానికి చేరినట్లు తాజా పరిశోధన వెల్లడిస్తోంది. ఈ పరాన్నజీవి ఎందుకు ఆందోళన కలిగిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన యాస్మిన్ హెంతాటి నేతృత్వంలో ఉన్న బృందం నిర్వహించింది. పరిశోధన ఫలితాలు ప్లోస్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ జర్నల్లో ప్రచురితం చేశారు. వాషింగ్టన్లో రాష్ట్రంలో ప్యూసెట్ సౌండ్ ప్రాంతంలో 100 కోయోటీ అనే జంతువులను పరిశీలించిన శాస్త్రవేత్తలు వాటిలో 37% వరకు ఎచినోకోకస్ మల్టీలోకులారిస్ అనే టేప్ వామ్ను గుర్తించారు. ఈ పరాన్నజీవి సాధారణంగా కోయోటీలు, నక్కలు ఇంకా ఇతర కుక్క జాతి జంతువుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఈ జంతువులో ఎక్కువగా ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా మనుషులు పెంపుడు కుక్కలకు మాత్రం ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఈ టేప్ వామ్ గుడ్లు జంతువుల మలంతో బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత అవి ఆహారం లేదా నీటి ద్వారా ఎలుకలు వంటి చిన్న జంతువుల్లోనికి చేరుతాయి. వాటిని కోయోటీలు తినటం ద్వారా పరాన్నజీవి జీవచక్రం కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో మనుషులు లేదా పెంపుడు కుక్కలు కూడా ఈ గుడ్లను అనుకోకుండా మింగేసే అవకాశం ఉంటుంది. ఈ పరాన్నజీవి మనిషి శరీరంలోనికి ప్రవేశిస్తే కాలేయంలో క్యాన్సర్ లాంటి సిస్టులు ఏర్పడొచ్చట. కొన్నిసార్లు ఇతర అవయవాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా లక్షణాలు బయటపడడానికి 5 నుంచి 15 సంవత్సరాలు పట్టే అవకాశం ఉండటంతో వ్యాధిని గుర్తించడం, చికిత్స అందించడం పెద్ద సవాలుగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ పరాన్నజీవి వల్ల వచ్చే ఆల్వియోలర్ ఎలికోనోస్ ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆహార సంబంధ వ్యాధుల్లో ఒకటి. అలాగే నిర్లక్ష్యానికి గురవుతున్న ఉష్ణమండల వ్యాధుల జాబితాలో కూడా దీనికి స్థానం ఉంది. అయితే ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశోధకులే చెబుతున్నారు. కోయోటీలో పరాన్నజీవి అధికంగా కనిపించినప్పటికీ అమెరికా పశ్చిమ తీర ప్రాంతాల్లో ఇప్పటి వరకు మనుషులు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అలాగే పెంపుడు కుక్కల్లో కూడా కేసుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. చూశారు కదా, వన్యప్రాణుల్లో కనిపించే పరాన్నజీవులు కొత్త ప్రాంతాలకు విస్తరించడం ప్రజారోగ్య నిపుణులను అప్రమత్తం చేస్తోంది. అమెరికా పశ్చిమ తీరంలో గుర్తించిన ఈ టేప్ వామ్ వన్యప్రాణుల పర్యవేక్షణ, పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.